అలాగే నమస్తే అండి. గత 4-5 రోజులు బట్టి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ ఒకటి జరుగుతుందండి. ఈ మధ్యకాలంలో ఒక మేధావి, ఆయన ఎవరో కాదు, ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయన తన మేధాశక్తితో ఎవరో చెప్పకుండానే ఎవరో తనతో చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో అన్నారట, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారండి అని చెప్పేసి. దానికి సమాధానంగా అమిత్ షా గారు, మీరు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోమాకండి, రాజకీయాల్లో మనకి చంద్రబాబు నాయుడు గారు ఇన్స్టంట్ ఫ్రెండ్, జగన్మోహన్ రెడ్డి గారు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చాలా గొప్ప వ్యక్తి, మీరు గిరెస్ట్లో లాంటి ప్రయత్నాలు ఏమి చేయమాకండి అని చెప్పి అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారితో అన్నట్టు. తిరిగి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు జనసేన కోర్ కమిటీతో ఒక మీటింగ్లో నాదెండ్ల మనోహర్ గారి చేత పవన్ కళ్యాణ్ గారు చెప్పించినట్టు ఇవే వ్యాఖ్యలు. ఆ కోర్ కమిటీలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారాగా మా మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఆయన చెప్పినట్టు ఒక వీడియో చేసుకొచ్చాడు. దానిపైన విపరీతంగా ట్రోల్ చేశారు, మామూలుగా ట్రోల్ చేయాలి. ఆ ట్రోల్ చేయడానికి సంబంధించి అన్నీ చూసి నిన్న సాయంత్రం ఒక డిబేట్లో, లేదంటే నేను మాట్లాడిన తప్పే, నేను ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను, నేను వెరిఫై చేసుకోలేదు, నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి అని ఒక వీడియో చేసేడు. ఇంకా మేధావి సంగతి పక్కన పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ గట్టిగా మాట్లాడితే ఏడుస్తాడు. ఆ ఏడుపు మళ్ళీ మామూలుగా ఉండదు, ఎక్కడెక్కడికో మెసేజ్లు పెడతాడు. అయితే అదే అంశం గురించి మాకు ఇంకొక పిల్ల మేధావి ఉన్నాడనమాట, ఆడికాడే మేధావిలో ఫీల్ అయిపోతూ ఉంటాడు. అయితే దీనికి సంబంధించి ఒక వీడియో చేశాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. పవన్ కళ్యాణ్ గారు, మీరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమంటారా, ఇది ఎక్కడండి వినిపిస్తామని. వాడి పేరు ఏంటంటే విజయ్ కేసరి రెడ్డి అని చెప్పేసి అని ఒకడు ఉంటాడు, ఆంధ్ర పోడ్కాస్ట్. ఒకసారి ఈ పిల్ల మేధావి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తామనండి. బీజేపీ వాళ్ళ ఓన్ వెబ్సైట్ లోనే ఉన్నాయి చూడండి. He graduated with a Bachelor of Science degree in Biochemistry from CU Shah Science College in Gujarat and subsequently worked in his family's plastic pipe business and as a stock broker before entering politics. చెప్పండి, అమిత్ షా గారిని పవన్ కళ్యాణ్ గారు ఏ కెపాసిటీలో జగన్ గారిని జైలుకి పంపించండి అని రిక్వెస్ట్ చేశారు? అసలు ఇంకెంతసేపు రివెంజ్ గేమ్ లేనా పవన్ కళ్యాణ్ గారు? ఇలాంటి కల్చర్ ఉందని ఓపెన్ గా మార్కెట్ లో తెలిస్తే ఇన్వెస్టర్స్ కంపెనీస్ పెట్టడానికి మన స్టేట్ కి వస్తారా? వీళ్ళేంట్రా బాబు ఇంకా రాతయుగంలో పడి బతుకుతున్నారు అని అనుకోరా? మీ మీద ప్రెషర్ తీసుకొచ్చిన వాళ్ళకి మన స్టేట్ ని ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీగా, బిజినెస్ ఫ్రెండ్లీ క్లైమేట్. నువ్వు పేటిఎం అని చెప్పేసి 100% ఇప్పుడు నిరూపైంది కదా, దొరికేసేవి కదా. ఎవరైతే ఆ సోర్స్ నాకు వచ్చిందని చెప్పిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి నిన్న డిబేట్లో, లేదండి నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను అలా చెప్పి ఉండకూడదు, నేను వెరిఫై చేసుకుని ఉండాల్సింది, కానీ మాట్లాడేసాను, ఆ వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి ఆయన ఒక మాట అనేసి ఆయన పక్కకి తిరిగిపోయాడు. ఆయన మాటల్లో పట్టుకొని జర్నలిస్ట్ ఓఎన్ఆర్ ఒకడు, నువ్వు ఒకడివి, నీతో పాటు ఇంకొంతమంది మేధావులు, సాక్షిలో కూడా డిబేట్లు పెట్టారు పెద్ద పెద్ద, మీరందరూ ఎరుపప్పులు అయినట్టే కదా. ఇప్పుడు మీ దగ్గర ఏ సోర్స్ ఉందని చెప్పేసి మాట్లాడేసారా గట్టిగా. నేను అలాగా ఇచ్చిన స్క్రిప్ట్ని ఫాలో అయిపోమాకన్నా గుడ్డుగా ఇలాగే దొరికేస్తారు. ఇప్పుడు ఆయన సింపుల్గా తప్పు అయిపోయింది వెనక్కి తీసుకుంటానని చెప్పేసి నువ్వు పక్కకి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు నువ్వు వీడియో చేసేసావు, డిలీట్ చేయముందు. అయితే మీలాంటి పేటీఎం బ్యాచ్ ఉన్నందువల్లనే రాష్ట్రం ఎలా తాగలాడింది. వీడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాడు. పెట్టుబడుల గురించి ఈ బాల మేధావి ఇప్పుడు ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక పరిశ్రమ తీసుకురాలేదు ఆ రోజు ఎవడం మాట్లాడాల. ఈ అబ్బాయి వీడియోలు చేయమాకండి, ఏదో రకంగా విద్వేషాలు రచ్చకూడదామనో, లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇవ్వడానికనో. నాకు తెలియక అడుగుతాను, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే చిన్న లాజిక్ ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే కేంద్రంలో మోడీ గారి అనుమతి, లేదంటే అమిత్ షా గారి అనుమతి కావాలా అండి? చెయ్యాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేయలేదా? ఎందుకు చేయట్లేదు? మళ్ళీ సింపతి డ్రామాలు మొదలెడతాడు. 14 నుంచి 19 వరకు ఏదైతే డ్రామాలు ఆడారో ఆ డ్రామాలు మళ్ళీ మొదలవుతాయి. ఏదో రకంగా రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తారు. సరే, ఆ టైం వచ్చినప్పుడు చెయ్యరా అంటే చేయకుండా ఏముండరు. జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి కేసులు ఆల్రెడీ విచారణలో ఉన్నాయి, ఏది అధికారంలో ఉండగా చేసినవి. లిక్కర్ స్కామ్ కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, అవన్నీ విచారణలో ఉన్నాయి. దానికి సంబంధించి కొంతమంది అధికారులు అరెస్ట్ చేశారు, వాళ్ళు రిమాండ్లో ఉన్నారు. అవన్నీ తేలిన రోజున, జగన్మోహన్ రెడ్డి పాత్ర బయటకు వచ్చిన రోజున, ఆ రోజునే వదిలేరు. ఈలోపు తొందరపడరు, అంతే తేడా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఎందుకు అడుగుతారండి? ఆ మాత్రం బుర్రలేదండి మీకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశాడు? ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు గారి పేరు లేకపోయినా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అప్పటికప్పుడు అరెస్ట్ చేశారు కదా. 53 రోజులు ఉంచాడు కదా. అంటే తన దగ్గర ఉన్న అధికారాన్ని ఉపయోగించి చేసిన కార్యక్రమం అది. ఒకవేళ అలాగే చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల కాలం పాటు ఎందుకు వదిలేస్తారండి? ఎప్పుడో ఎత్తి లోపలేస్తారు. ఏడిం పెద్ద గగనం కాదుగా.
వేయడం పెద్ద విశేషం కాదు కదా. కానీ మన అన్న డ్రామాను వదిలెట్టేస్తాడు కదా, మళ్ళీ నన్ను ఎట్టాడు కదా అలాగా. మేము అందుకే చెప్తున్నాను, ఇలాంటి బోగ్గాలు ఉన్నందువల్లనే రాష్ట్రం ఎలా తగలడింది. అమ్ముడు పోయిన మేధావులు. మేధావు అని చెప్పి నేను అన్నా, నువ్వు మేధావి బొక్క, కానీ నువ్వు మేధావను ఇంకోటని చెప్పేసి నేను అన్నాను. కానీ మనం చేసేటప్పుడు మనకి ఏదైనా తెలిసి సచ్చి ఉంటే కనుక అనాలి. నువ్వు చూసింది కాదు, నువ్వు సచ్చింది కాదు, ఆ మేధావు చూసింది కాదు, ఆ మేధావు సచ్చింది కాదు. ఆ మేధావికి ఎవరో చెప్పారని చెప్పేసి అని చెప్పుకొచ్చేసాడు, ఏదో వ్యూవర్షిప్ కోసం ఇంకో దానికోసం వీడియో చేసేసాడు, వదిలేసాడు. అది ఎంతలా ట్రోల్ అవుద్ది అని చెప్పేసి మనోడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఏమని మాట్లాడతాడు, ఫ్రీడమ్ ఆఫ్ ఇదేంటి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మాకు హక్కు ఉందండి, హక్కు లేదని చెప్పేసి నేను అన్నట్లా. కానీ ఊహాగానాలు చెప్పకూడదు రాజకీయాల్లో జరగని విషయాలు జరిగినట్టుగా, మాట్లాడిన విషయాలు మాట్లాడినట్టుగా. అలాగే ఇక్కడ కాదండి, ఢిల్లీలో జరిగిన సంభాషణ ఏమీ లేనిదే ఒక సొంతంగా కట్టుగా దాల్లేసి అలా చెప్పకూడదండి. దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అని అనరు. మరి మీకు ఎవరు చెప్పారో మాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఏమన్నా అంటే మేము ప్రొఫెసర్లు అంటే, మేము మేధావులు అంటే, నేను గతంలో 2 సార్లు ఎమ్మెల్సీ చేసానండి అని చెప్పేసి అని అంటారు. మరి ఈ మాత్రం తెలియదు అంటే దేని గురించి విశ్లేషణ చేయాలని చెప్పేసి ఇది చిన్న విషయం మీకు గుర్తులేదా? మీరు మొదలుపెట్టిన తర్వాత పేటీఎం బ్యాచ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇవ్వడానికి అవి మామూలు భజన చేయాల. ఇంకా 1, 2 కాదు, నిన్న మీరు తప్పుకున్నారు సింపుల్గాను. ఈ బొగ్గలు దొరికేశారు, వీళ్ళు దొరికేశారు. ఇదంతా స్క్రిప్ట్ మాట కావాలని చెప్పేసి అని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు నుంచి వాళ్ళే ఏదో రకంగా పవన్ కళ్యాణ్ పైన బురద చల్లాలనో, లేదంటే కూటమి మధ్యన చిచ్చు పెట్టాలనో, లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇచ్చే కార్యక్రమాలు చేయాలనో వీళ్ళు ప్రీ ప్లాన్ అన్నమాట. ఇవన్నీ కూడా వీళ్ళకి కావాలని చెప్పేసి డబ్బు ఇచ్చి చేయించిన ఎవరాలు క్లియర్గా అర్థమైపోతుంది. మీరు కావాలంటే చూడండి, ఏదైనా ఒక అంశం గురించి ముందు వీళ్ళే మాట్లాడతారు, బయట నుంచి మాట్లాడిపించిన వీడియోలు అన్నీ కూడా వీళ్ళ సోషల్ మీడియా ఎత్తుకుంటారు. తర్వాత వీళ్ళ సోషల్ మీడియా నుంచి డైరెక్ట్గా సాక్షి వరకు వెళ్ళిపోతుంది. సాక్షిలో డిబేట్లు పెడతారు. సాక్షిలో డిబేట్లు పెట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. ప్రెస్ మీట్లు పెట్టిన అనంతరం ఏదో ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని ఇదే అంశం గురించి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆయన నిన్న కూడా సేమ్ ఇదే జరిగింది. ఇప్పుడు చూడండి, ఆ మేధావి చేత, ఆ ప్రొఫెసర్ చేత ఒక వీడియో చేయించారని అంటాను నేనైతే. సరే, జరిగిందా జరగలేదా పక్కన పెడితే కనుక ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాడు. కానీ ఆ మేధావి కావాలని చేసిన వ్యాఖ్యలు అవి. ఆ మేధావి చేసిన తర్వాత ఆ మేధావి మాట్లాడిన వీడియోని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సాక్షిలో డిబేట్లు పెట్టారు. నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఇదే క్వశ్చన్ అడిగితే ముసిముసిగా ఉండకపోతే నా గురించి జగన్మోహన్ రెడ్డి నా గురించి అమిత్ షా గారికి తెలుసు అని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడాడు. చూసారా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్లారో. ఇదంతా కూడా కావాలని చేసే ప్రక్రియ. ఇదంతా కూడా ఏదో రకంగా విషయం కక్కియాలి. వీళ్ళు పరిశ్రమల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఎక్కువ వినిపించదలుచుకోలేదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే మీ దగ్గర సరైన సమాచారం లేకుండా మేధావులు ముసుగులో, లేదంటే ఇంకొక దాంట్లోనో, మేము జర్నలిస్టులనో లేని ఆధారాలని, ఎవరో చెప్పని మాటలను చెప్పినట్టుగా వక్రీకరించి మాట్లాడేసి మమ్మల్ని ఎవరో ఏమీ చేయలేరులేండి, మేము మేధావులు అండి, మేము జర్నలిస్టులు అని చెప్పుకోవడం మీ అంత దిక్కుమలతో ఇంకోటి ఉండదేమో అండి. ఈ కార్యక్రమాలు మానేస్తే బాగుంటుంది, ఈ వదిలేస్తే బాగుంటుందండి. జరిగిన వాటి మీద, లేదంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అంశాలపైన చర్చించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిచ్చిపట్టినట్టు మావిగాని అంటున్నాడు. అసలు ఎందుకు మావిగాన్? నువ్వు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది మావిగాన్? గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ మావిగాన్ అంశాన్ని తీసుకురాలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? దాని గురించి క్వశ్చన్ చేయండి. ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు మీరు? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడినా, లేదంటే ఇంకొక ప్రస్తావన తీసుకొచ్చినా, ఇంకొక అంశం గురించి మాట్లాడినా దాని మీద డిబేట్లు పెట్టేసి మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేశారని క్వశ్చన్ చేస్తే మీరు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ఏమో అధికారంలోకి రాకముందు 2019 అధికారంలోకి రాకముందు లేదు అమరావతి రాజధాని అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. మళ్ళీ 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నాడు. ఓడిపోయిన 2 ఏళ్ల తర్వాత మావిగన్ అంటున్నాడు. ఇన్ని మాటలు మార్చడానికి గల కారణాలు ఏంటి? దాని వెనకాతలో ఉన్న ఉద్దేశం ఏంటి? ఒక్కసారైనా ఒక మేధావైనా వీడియో చేస్తారేమో అని చూస్తా, చేయలేరు. మరి అదేం భావ ప్రకటన స్వేచ్ఛ మాకు అర్థం కావట్లా. అంటే కేవలం మీ భావ ప్రకటన స్వేచ్ఛ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయడానికి ఉపయోగిస్తారండి. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి మన భావ ప్రకటన స్వేచ్ఛ ఏమైపోతుందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారో? అంటే మీరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు కదా, న్యూట్రల్ ముసుగులో ఉన్నారు కదా, మేధావులు కదా. మీ మేధావితనాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు చూపించలేకపోతున్నారండి? క్వశ్చన్ చేయాలి కదా. ఇవాళ మావిగానే అన్నాడు, రేపొద్దున ఇంకో పేరు ఎడతాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో పేరు ఎడతాడు. అప్పుడేమైనా సమాధానం చెప్తారండి? మన భావ ప్రకటన స్వేచ్ఛ అంతా కూడా
ఒకరు అధికారంలో ఉంటే ఒకలాగా, ఇంకొకరు అధికారంలో ఉంటే ఒకలాగా, లేదంటే ఒకరిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఒకలాగా, లేదంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పుడు ఒకలాగా, అన్ని విధాలుగా ఉండకూడదండి. న్యూట్రల్ ముసుగులో ఉన్నప్పుడు, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పుడు న్యూట్రల్గానే మాట్లాడాలి. రెండు పార్టీని క్వశ్చన్ చేయాలి. కానీ మా దిక్కుమాలతనం ఏంటంటే ఆ మేధావి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పడే ఎడుతాడు. ఇంక ఇలాంటి పకోడీగలు తయారయ్యారు. ఇంక డిబేట్లు పెట్టగానే తలా తోక లేకుండా, వీళ్ళ దగ్గర ఏ ఆధారం లేకుండా గాలిలో మాటలు ఇసిరేయడమే. ఇంకా ఈ పనికి మాల డిబేట్లు ఇకనైనా కానీ ఆపేస్తే మంచిది.